ఎన్నెన్నో మార్గాల గుండా, వారు చుట్టూ మార్గాల గుండా వెళ్ళారు. దేవుడు వారిని అలా తీసుకెళ్ళడం కూడా ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే దగ్గర దారంగా వారు వెళితే, వారు తిరిగి మరలా ఏదైనా యుద్ధం వస్తే వారి వారు వెళ్ళవలసిన లక్ష్యం కాకుండా ఐగుప్తుకు వెళ్ళే ప్రమాదం ఉంది కనుక దేవుడు వారిని చుట్టుదారంగా తీసుకెళ్లారు. వారు ప్రయాణం చుట్టైనా ప్రయాణం సఫలమైంది. దేవుడు స్తోత్రం. మన జీవితంలో కొన్ని సందర్భాల్లో చుట్టూ అనబడుతున్న దూరం ఉన్నప్పటికీ కూడా మన లక్ష్యాన్ని మనం ఫుల్ఫిల్ చేయగలం. ఎందుకంటే అది దైవ చిత్తం. దేవుని స్తోత్రం. మనం దైవ చిత్తానుసారంగా ముందుకు సాగవలసిన వారమైనా. ఇశ్రాయేలు ప్రయాణంలో దేవుడు వారు నడిపిస్తున్నాడు. అది దేవుడు నడిపిస్తున్న ప్రయాణం. అయితే ఈ ప్రయాణంలో కొన్ని ఒడుదుడుకులు ఉన్నాయి, కొన్ని ఆటుపోట్లు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. అదే సమయంలో దేవుడు వారిపై చూపించిన విస్తారమైనటువంటి ప్రేమ కనబడుతుంది, విస్తారమైన దీవెనలు కనబడుతున్నాయి, విస్తారమైన మేలులు కనబడుతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సంఖ్యాకాండము 28వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఇశ్రాయేలు ముందు ఒక సమస్య ఏమిటమ్మా అంటే మార్గములో వారికి ఆయాసము కలిగింది, మార్గంలో వారికి కొంత ఇబ్బంది కలిగింది. నీళ్లు లేని మాట వాస్తవము. అయితే ప్రియమైన వల్ల ఈ సమస్యలో వారు ఎవరిని చూడలేకపోయారయ్యా అంటే సమాధానకర్త ప్రేమామయుడు సమస్యలు పరిష్కరించగల దేవుని వైపు చూడలేదు. నేటి కాలం ముందు చాలా మంది కూడా దేవుని బిడ్డలు చేసే పొరపాటు ఏంటంటే సమస్య రాగానే ఆగాల మాటే మాట్లాడుతున్నారు. అందులో దేవుడు చేసిన కార్యాలయమైపోయి దేవుడు ఎన్నో మేలు వారికి చేశాడు. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మార నీళ్లు మధురంగా మార్చాడు, బండ నుండి వారికి నీళ్లు ఇచ్చాడు, అమాలేకీయుల పైన విజయం ఇచ్చాడు, మన్నా వారికి కురిపించాడు, పూరేలు వారికి కురిపించాడు. ఎన్నెన్నో అద్భుతాలు దేవుడు చేస్తే అవన్నీ ఇక్కడ వచ్చినప్పటికీ వాళ్ళు నోటలు చేసేసారండి. చాలా మంది కూడా చూడండి సమస్య రాగానే ఆగాల మాట మాట్లాడతారు. అది దైవ చిత్తము కాదు. సమస్య పైన విజయం మనకు కావాలంటే మనం ఎవరిని చూడాలి? సమాధానకర్త అయిన దేవుని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళు ఇప్పుడు ఏం చూశారు? సమస్య చూచి ఏమన్నారు చూడండమ్మా. వాక్యంలో మనం చూస్తే 4వ వచనాన్ని ముందు ఉంచుతున్నాను. ఏంటా 4వ వచనం అంటే వాళ్ళు అంటున్నారు కదా మాకు ఇక్కడ ఏమి లేవంట. 5వ వచనం చూసుకోండి ఏమంటారు? మోషేకి మొదట దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడి. ఎందుకు విరోధం? వీరి వలన మోషేకి వ్యక్తిగతమైన లాభమా? ఎందుకు మోషే మీద విరోధం? ఎందుకు దేవునికి విరోధంగా మాట్లాడతారు? వీరి వలన దేవుడికి కలిసి వస్తుందా? ఇంత ప్రయాసపడి ఇంత బాధపడి దేవుడు వారిని తీసుకొస్తుంటే వారు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడతారట? చూడండి అక్కడ మనం చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాటలు చూడండి. నీళ్లు లేవు, ఆహారం లేదు. ఏమలేదండి అమ్మా? ఏమలేదట. దేవుడు వారికి మన్నా ఇచ్చాడా? ఎన్నాళ్ళు ఇచ్చాడు? 40 సంవత్సరాలు. చూడండి ప్రతిరోజు వారికి మన్నా దేవుడు చక్కగా కురిపించాడండి, సమృద్ధిగా కురిపించాడమ్మా. వారికి ప్రతిరోజు మన్నా కురుస్తూ ఉంది. ఆ మన్నా యొక్క రుచి ఎలా ఉందంటే తేనెతో కలిపిన అపోహం వలె ఉంటాడు. దేవునికి స్తోత్రం. తేనెకంటే తీయనైన ఆహారం ఉందా? దేవుని వాక్యం కూడా తేనెకి పోల్చబడింది. తేనె కంటే మధురమైంది, చుట్టే తేనె దారాల కంటే మధురమైనది. కేవలం 19వ అధ్యాయము 10వ వచనం చూస్తున్నాము. అలాంటి విలువైన తేనెతో కలిపిన అపూపం వంటి మధురమైన ఆహారాన్ని దేవుడు వారికి ఇస్తే వాళ్ళు అంటున్నటువంటి మాట సవిచారము లేని అన్నము, రుచి పచ్చి లేని అన్నం అంటారు. ఎంత విచారము చూడండి. దేవుడు వారికి విలువైన ఆహారం ఇచ్చాడు, ఘనమైన ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు వాళ్ళకి. కానీ వాళ్ళు ఆహారాన్ని లెక్క చేయకుండా మాట్లాడారు. అంతేకాదు మన్నా దగ్గర ఒక గొప్ప సందేశాన్ని మనం నేర్చుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే విశ్రాంతి దినాన్ని తప్ప మిగిలిన 6 రోజులు దేవుడు వారికి ఇచ్చాడు. ఇంకో విషయం కూడా గమనించాలి. విశ్రాంతి దినాన్ని వారు ప్రస్తుతించదండి. విశ్రాంతి తినవలసిన దినాన్న వారు తినవలసిన ఆహారాన్ని ముందు దినాన్న వారికి దేవుడు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక.
మనకి ఆదివారం ఆరాధన దినం అంటే శనివారం మనం ఏం చేయాలంటే చేయవలసిన పనులు కూడా చేసుకుని రెడీ అవ్వదా? మనకు అప్పుడు గుర్తొస్తుంది ఆరాధన. ఎప్పుడు 11 అయ్యే గుర్తొస్తుంది. అవునా? కొంతమంది 10 గుర్తొస్తుంది. అలా కాదు. దేవుడు ఏం చేశాడమ్మా ఇశ్రాయేలుకు మన్నా ఇచ్చే విషయం అంటే వారికి 6 రోజులు మన్నా కురిసింది. 6వ రోజు 7వ రోజు ఎంత ఆహారం కావాలో ముందుగా దేవుడు వారికి సిద్ధపరిచాడే. మనం కూడా సిద్ధపడటం అనుకున్నాం. ఆరాధనకు మనం విలువ ఇవ్వాలి, దైవ సన్నిధికి మనం విలువ ఇవ్వాలి. నీవు ఏ కొలతో కొలుస్తావో అదే కొలత నీ కొలబడదని ప్రభు చెప్పలేదా? మనం మంచి కొలతో కొలిచామా మంచి కొలత, చెడ్డ కొలతో కొలిచామా చెడ్డ కొలతే. నీవే కొలతో కొలుస్తున్నావు దేవుడిని ఒకసారి ఆలోచించాను. అయితే దేవుడి మాటలు వాడు అన్న మాట ఏంటి? సమస్యలు చూచారు తప్ప ఎవరు చూడలేరు, దేవుడు చూడలేదు. ఇంకా పెద్దలు చేస్తారు దాన్ని. మాకు నీళ్ళు లేవు, అన్నం లేవు, పైగా పెట్టి ఆహారంగా ఉంది, రుచి పచ్చి లేకుండా ఉంది అని ఎప్పుడైతే వాడు అన్నారో దేవుడి కోపం చేయమని తెలుసా? తాపకరమైన సర్పాలు. ఏమన్నాడా? తాపకరమైన సర్పాలు. సాధారణంగా ఎడారి ప్రాంతాల్లో సర్పాలు ఉంటాయి. ఈ ఎడారి ప్రాంతంలో అంతకుముందు వాళ్ళు ప్రయాణం చేశారమ్మా. అయితే ప్రియమైన వల్ల ప్రయాణం చేసినప్పుడు సర్పాలు కావలేదు. మరి ఇప్పుడు కలిసి ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారో దేవుడు వారికి ఆజ్ఞాపించారు. ఈ తాపకరమైన సర్పాలు కలవగా అనేక మంది చనిపోవడం అనేది ఇక్కడ జరిగింది. సర్పాలు కలిసినవి చనిపోతున్నారు. అయితే వీళ్ళు అధ్యయనం చేసిన మంచి పని ఏదైనా ఉందా అంటే వారి పొరపాటును గుర్తించడమే. చెప్పడమా? రెండవ ప్రాముఖ్యమైన అంశం దగ్గర వచ్చాం మనం. అదేంటంటే మన పొరపాటును మనం గుర్తించాలి. ఏది ప్రాబ్లం అయిందో దాన్ని మనం గుర్తించకపోతే జరిగే అనంతాలు చాలా ఉంటాయి. అమ్మ కొంతమంది పొరపాటు గుర్తించలేరు, పొరపాటు పెరుగుతారు. డెవలప్ గారు చక్కని మాట రాశారు. తప్పు వివరం చెప్పకుండా తప్పు మన్నించమని అనడం తప్పు అవుతుంది. తప్పుదారి వృద్ధి పొందుతుంది. చెప్పండి, తప్పు కావడం తప్పుదారి వృద్ధి అయిపోతుంది. కాబట్టి ప్రియమైన వల్ల మన పొరపాటు ఏంటో మనం గుర్తించాలి. గుర్తించడం మాట గుర్తొస్తున్నారు. నాకు తెలిసిన యవనస్తుడు ఒక ఆయన ఉన్నాడు, చక్కగా చదువుకున్నాడు ఆయన. అయితే ఆయన రోజు ఏం జరిగిందంటే కాలుకి వాపు వచ్చింది. ఎందుకు బట్టి వాపు వచ్చిందమ్మా కాలుకి వాపు అంటే అది అతనికి తెలియదు. కాలుకి వాపు వచ్చింది కదా, ఈ కాలు వాపు ఎందుకు వచ్చిందో తెలియక ఎవరో ఒక చిన్న డాక్టర్ గారు చూపించాడు. చూపిస్తే ఆ డాక్టర్ గారు ఇంకా చిన్నగా అవుతారు. ఆయన ఏమంటే కాలు వాపు వచ్చిందంటే ఇది ఫైలేరియా వచ్చింది, డాంగ్ కార్డ్ వల్ల ఫైలేరియా బోధకాలు వచ్చింది అని చెప్పి బోధకాలు పడిసిన వాడేసి 2-3 ఏళ్ళు. 2-3 ఏళ్ళైనా అతను తగ్గట్లేదు. అతను ప్రాబ్లం ఇంకా పెరిగిపోతుంది. కానీ కూడా చాలా కరెక్ట్ అయిన మనిషి, ఏ విధమైన బ్యాడ్ హ్యాబిట్స్ లేనటువంటి మనిషి. 2-3 ఏళ్ళు అయిన తర్వాత ఆయన మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అసలు ఫైలేరియా కాదు బాబు, నీ కిడ్నీలు పాడైపోయి కాలు వాపు వచ్చింది అన్నాడు. అప్పటికి ఆలస్యం అయిపోయింది. కొన్నాళ్ళైనా కాబట్టి చనిపోయింది. చాలా సందర్భాల్లో మనం పొరపాటు ఎక్కడుందో దాన్ని గుర్తించక ఏదో పొందేస్తాం. అది కరెక్ట్ కాదు. ఎవరు తన పొరపాటు గుర్తించగలడో ఆ వ్యక్తి దేవుని క్షమాపణ పొందగలడు. దేవునికి స్తోత్రం. నీ పొరపాటు గుర్తించకపోతే దేవుని క్షమాపణ పొందలేవు. వీళ్ళు పొరపాటు గుర్తించి ఎలాగో చూద్దాం. వాక్యం సంఖ్యాకాండము 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి మోషే గారు అన్నారు, మోషే దేవునికి విరోధంగా నీకు విరోధంగా మాట్లాడి పాపము చేసి. అమ్మ పొరపాటు గుర్తించగలవాడు ఒప్పుకుంటాడండి. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే మనం చెయ్యబెట్టి ఎవరో వైపు చూపించి పలానవాడు అలాగా పలానవాడు ఇలాగా అని మనం మాట్లాడతాం. దేవుడు బిడ్డారా, ఆ చెయ్యేదో నీ వైపు చూసుకో, ఆ చూపేదో నీ వైపు చూసుకో. అందుకే 90వ కీర్తనలో 7-8 వచనాలు చదివితే అక్కడ ఒక మాట రాయబడింది. ఆ మాట ఏం తెలుసా? ఆయన ముఖ కాంతి వెంట మన రహస్య పాపాలు, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. మనం ఏమై ఉన్నామో ఆయన వాక్యం చెప్తుంది మనకి. తన పొరపాటు గుర్తించగలవాడు తల్లి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసయ్య లూకాసు వార్త 10వ అధ్యాయంలో 3 ఉపమానాలు చెప్పారు.
అందులో ఆఖరి ఉపమానం తప్పిపోయిన కుమారుడు గురించి ఉపమానం. ఈ కుమారుడు ఏం చేశాడమ్మా అంటే తండ్రి నుంచి రావాల్సిన వాడ తీసుకున్నాడు, దాన్ని అమ్మాడు, ఆ సుఖ పట్టుకెళ్ళాడు, దుర్వ్యాపారం చేశాడు. ఏ వ్యాపారం అమ్మ? ఏ వ్యాపారం అంటే అర్థం ఏంటి? అంత భయంకరమైనటువంటి వాటి కోసం డబ్బులు ఏం చేశాడు? ఖర్చు పెట్టాడు. తినడానికి ఆహారం ఉందా? ఇప్పుడు లేదు. కట్టుకోవడానికి వస్త్రం ఉందా? గుండా నివాసం ఉందా? ఇప్పటివరకు అతనితో పాటు ఉన్నటువంటి ఆ చెడ్డ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారెవ్వరు కూడా వచ్చి అయ్యా పోటు భోంచేరా మా ఇంటికాడ అన్నారా? లేదు. అమ్మా, యవనస్తులు చాలా మంది చేసే తప్పు ఏంటంటే దేవుడి వాక్యానికి విలువరు, తల్లిదండ్రుల మాటకి విలువరు. ఎవరి మాట వాడికి బాగా వచ్చిందంటే వాడికి ఎవడు పాడు చేస్తాడో ఆ మాట, ఎందుకంటే ఆ మాట వాడికి తీయగా మధురంగా ఉంటుంది. నా ఎవరి బిడ్డైన కుమారులకి తమ్ముళ్ళకి చెప్తున్నాను, చెడ్డ మాట వైపు చెడ్డ మాట ఆకర్షిస్తుంది మనల్ని మర్మంగా, కానీ తీసుకెళ్ళి ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడంటే తన పొరపాటు గుర్తించాడు. అయ్యో, నా తండ్రి అంటే అనేక మంది కూలి వారికి అన్నము సమృద్ధిగా ఉంది, నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను, లేచి తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి దగ్గరికి వస్తుంది. తండ్రి ఘోరంగా చూచాడు. కాబట్టి ఈ బిడ్డ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పుడు హేమా రాజాలా వెళ్ళాడు, చక్కనే వస్త్రాలతో వెళ్ళాడు. ఇప్పుడు ఎలా వస్తున్నాడంటే చిరిగిపోయినటువంటి బట్టలు, చిరిగిపోయినటువంటి చెప్పులు, అరిగిపోయిన చెప్పులు, మాసిపోయిన గడ్డము, మాసిపోయిన క్షవరము ఈ పొట్ట లోపల కట్టుకుపోయి బికారిగా వస్తున్నాడు. కానీ దూరంగా చూసిన తండ్రి తన బిడ్డను నా బిడ్డే అని గుర్తించాడు. గమగబా లేచాడు, కూర్చుని వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అతని నడవేల పడి దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే ఎవరినైనా ప్రేమిస్తారు తన ఒప్పుకుంటాడు. పాపని ప్రేమించాడు కానీ పాపాన్ని ప్రేమించలేదు. దేవుడిని ప్రేమిస్తున్నాడు కదని నాలో ఉన్న చెడుగును ప్రేమిస్తాడు అది అనుకుంటే అది అమాయకత్వం అవుతుందమ్మా. ఎప్పుడైతే తండ్రి అతను ముందు పెట్టుకున్నాడో, కౌగిలించుకుని లోపలికి తీసుకొచ్చాడో, ఆ బిడ్డ చెప్తున్న మాట తెలుసా? చూసుకోండి సహోదరు, తండ్రి నా లోకానికి విరోధంగా పాపం చేశారు. ఒక వ్యక్తి కొత్త జీవితం ప్రారంభించాలంటే, ఒక వ్యక్తి దేవుని వైపు తిరగాలి అంటే ముందుగా చేయాల్సిన పని అంటే తన పొరపాటును తాను గుర్తించాలి. ఇప్పుడైతే ఆ మాట చెప్పాడు, తండ్రి చెప్తున్నాడు, నా కుమారుడు చనిపోయి బ్రతికి తగ్గిపోయి బ్రతికి దేవుడు దేవుడిని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం ఒకసారి చూసుకోవాలి. ప్రేమ వల్ల ఎప్పుడైతే నీ పొరపాటును గుర్తించగలమో దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. ఒక వచనం మనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు వాడు మనుషులకు సంతోషించి ఇట్లని పలుకును, యథార్థమైన దానిని వ్యత్యాసపరిచి నేను పాపము చేసితిని. విన్నారండి? యథార్థమైన దాన్ని మనం ఏం చేయకూడదు? వ్యత్యాసంగా ఉంచుకోండి, చూడకూడదు. యథార్థమైన దాన్ని వ్యత్యాసం చేసావా ఏం చేసినట్టు? పాపము చేసినట్టు. యథార్థంగా ఒప్పుకోగలిగితే దేవుని కృప నీ మీద ఉంటుంది, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉంటుంది. అమ్మ, ఒప్పుకోలేదా? కప్పుకున్నావా? ఆ కప్పుకున్నది నువ్వు ఏం చేస్తుంది? దహించేస్తుంది. కాబట్టి యథార్థమైన ఒప్పుకోలు కావాలి. ఎప్పుడైతే యథార్థంగా ఒప్పుకున్నారో మోషే గారండి దేవుని దగ్గర తీసుకెళ్ళి భారం ఎలాగా? ప్రార్థన రూపంలో. దేవుని బిడ్డారా, ఇప్పుడు దేవుని ఏర్పాటు ఏంటో మనం చూద్దాం. దేవుని ఏర్పాటు ఏంటంటే, మోషే నీవేం చేయాలి ఇప్పుడంటే, ఎవరైతే పాములు కలిసి చచ్చిపోతున్నారో వాళ్ళు బ్రతకడానికి స్తంభం మీద ఎత్తడి సర్పం ఒకటి చేసి పెట్టు అని దేవుడు చెప్పాడు. 8వ వచనం. ఇప్పుడు ఒక మాట, వాళ్ళు కలిసింది ఏంటమ్మా? చెప్పండి, సర్పం. వాళ్ళు బ్రతకడానికి చూసేదేంటి? సర్పాన్ని. వాళ్ళు కలిసిన సర్పము నేల మీద ఉన్న సర్పం అయితే, వాళ్ళు బ్రతికించే సర్పము పైకెత్తబడిన సర్పము. ఇది సర్పము,
అర్థమవుతుందా? దేవుని ఏర్పాటు ఎంత బాగుందో. సాధారణంగా పాములు అనగానే అందరూ భయపడరు. మన ఇంట్లో నీరు కట్టొచ్చినా హాని చేయని పాములు, పొరగ పాము, నీరు కట్టడానికి కలిసినా ఏమీ ప్రమాదం కాదు కదా. కానీ మనకి భయం వేస్తుంది. పాము కలిస్తే ఎందుకు భయపడతామంటే పాము కాటుతో మరణించిన సంఘటన చాలా మనం చూసాం కాబట్టి, విన్నాం కాబట్టి. దేవుడు అంటారా మరి పాముకు విషయానికి విలువ ఉంది కదా, అది ఎలా చేస్తారు? అమ్మా పాము విషయంతో చేస్తారు. పాము కలిసిన పాము డైరెక్ట్ చేస్తారా? ఎలా ఉంది అంటే 2 నిమిషాలు చదివాడు, నేను ఆశ్చర్యపించినాను. అంటే మీరు చదివే ఉంటారు. పాము విషయాన్ని తీసుకొని ఒక గుర్రం లాంటి జంతువు, ఎక్కువ గుర్రాన్ని తీసుకుంటారు. ఆ గుర్రం జంతువులు మంచిగా ఇంజెక్ట్ చేస్తారు, విషయాన్ని పంపిస్తారు. చచ్చిపోతారు, మరలా పంపిస్తారు. దానిలోని విషయాన్ని ఎంతైతే వాళ్ళు డోస్ ఇవ్వాలనుకున్నారో దాని ప్రకారం ఎక్కించేస్తారు. ఎక్కించిన తర్వాత అది పూర్తిగా ఆరోగ్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే అది చచ్చిపోలేదో, ఎప్పుడైతే అది ఆరోగ్యకరంగా మారిపోయిందో, ఆ గుర్రపు రక్తమే ఈ పాము కలిసిన వారికి చెప్పండి ఎక్కించే విరుగుడు మందు. దేవుడికి మహిమ కలుగును గాక. అలాగే మన ప్రభువైన యేసయ్య ఏం చేశారు? మన పాప భారము, వ్యాధి భారము, నింద భారము, అవమాన భారము, మన శిక్ష భారం అంతా ఆయన వేసుకుని వాటన్నిటిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన రక్తం పాపానికి విడుదల. అందుకే మనం చూస్తే ఇది దేవుని యొక్క ఏర్పాటు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎవరు ఏర్పాటమ్మా? దేవుని యొక్క ఏర్పాటు. వారికి కలిసిందేంటి? సర్పం. వారు బ్రతకడానికి ఏం చూడాలి? స్తంభం మీద పెట్టినటువంటి సర్పాన్ని చూడాలి. దీని గురించి ప్రభు యోహాను సువార్త 3:14-15 చెప్పారు. అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తెనో అలాగే నశింపక ప్రతి వాడు నిత్య జీవం పొందాలంటే మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఎక్కడికి? శిలువపై. ఈ సందర్భంలో వచ్చి కూడా జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 12:32 చూడండి. నేను భూమి మీద నుండి పైకెత్తబడినట్లయితే అందరినీ నా యుద్ధకు దేవుని స్తోత్రం. దాని తర్వాత మాట్లాడుతున్నాం 30 అమ్మ మీరు 38వ వచనం చదివి ఆపేస్తే మీకు అర్థం కాదు. 38వ వచనంలో ప్రభు చెప్పారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడితే అందరు నా యుద్ధకు ఆకర్షించుకుంటానని చెప్పిన మాట 33వ వచనం కంప్లీట్ గా ప్రభు చెప్తున్నారు. ఎలా అంటే తాను ఎలాంటి మరణం పొందవలసి ఉన్నదో సూచిస్తూ చెప్పిన మాట. అంటే యేసయ్య పొందబోతున్న మరణం శిలువ మరణం. ఆ శిలువ మరణం ద్వారా మనందరినీ కూడా ప్రభు ఆయన వైపు ఆకర్షించుకున్నారు. దేవునికి స్తోత్రం. అమ్మా ఈ భూమి మీద ఉన్న సర్పం కనపడదా? ఇప్పుడు సర్పం కాటేలోకి వచ్చిందండి, మీరు తప్పుగా కాటేసి ఎక్కడ ఉంటారా? అంటే పాపము ఎలాంటిదయ్యా అంటే మనిషికి తెలియదు. పాపము దానికి ఆధారం మరణం. మీకు బైబిల్లో మాటలు చూస్తారా? రోమపత్రిక 5వ అధ్యాయం 21 చదవండి. పాపమట మరణమును ఆధారం చేసుకుంది. పాపము దేని ఆధారం చేసుకున్నదా? చూడండి, కొన్నింటిని ఆధారం చేసుకుంటాయి. అమ్మా ఎలా చూడండి, మనం కరోనా టైంలో ఏం పెట్టుకున్నాం? మూర్తి మాస్క్ పెట్టుకున్నాం. ఎందుకని? కరోనా వైరస్ మనకి రాకుండా ఉండాలని ఏం పెట్టుకున్నాం? మాస్కులు పెట్టుకున్నాం. కరోనా వైరస్ ఎవరైనా చూసారా? ఎందుకయ్యా అంటే అది ఎవరికంటికి మీరు ధాన్యాన్ని కింటాల్లో కొడుతారు, కూరగాయలని కేజీలో కొంటారు, బంగారాన్ని గ్రామంలో కొంటారు. అంతే కదా, కేజీలో కొన్నాయి కదా బంగారాన్ని. ఎలా కొంటారు? గ్రామం. ఆ గ్రాముకి 1000 మిల్లీగ్రామ్ ఉంది. 1 మిల్లీగ్రామ్ తీసుకుంటే 1000 మైక్రోగ్రామ్స్ 1 మిల్లీగ్రామ్ అవుతుంది. 1 మైక్రోగ్రామ్ లో 1000 నానోగ్రామ్స్ ఉంటాయి.
ఆ 4 గ్రాముల కంటే తక్కువ ఇది. ఏది అంత చిన్నది, అంత గుల్లిది, కంటికి కనబడి మీద తాగినా మనకు తెలియంది. ప్రపంచాన్ని ఏం చేస్తున్నామా? గడగడలాడించి ప్రపంచాన్ని 3 ఏళ్ల పాటు ఓల్పు చెబుతుంది. అవునా? మరి ఎందుకు ఈ మాస్క్ పెట్టుకుంటూ ఆగుతుంటే మాస్క్ రంగాలకు వెళ్ళిపోగలదు ఎలా ఉంటుంది. కానీ అది దేనికి ఆధారం చేసుకుంటాయి అంటే నీ నోటు నుంచి వచ్చే తుంపలున్నాయే వాటిని ఆధారం చేసుకుని ప్రయాణం చేస్తాయి. దాన్ని అడ్డుకోవడానికే కావాలి. ఏంటి? మాస్క్. పాపం అంటే దేన్ని ఆధారం చేసుకుంది? మరణాన్ని ఆధారం చేసుకుంది అన్నాడు బైబిల్లో. రోమపత్రిక 5వ అధ్యాయంలో పౌలు. అమ్మా, పాపం మరణం ఆధారం చేసుకుని పెత్తనం చేస్తుంటే యేసు ప్రభు తన కృప ద్వారా మనందరిని మరణం నుండి తప్పించాలని చెప్తాడు అక్కడ పౌలు భక్తుడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే నిన్ను కలిసే సర్పం అనబడే పాము ఏదైతే ఉందో అది ఈ తాపకరమైన సర్పాలు మనమును కలుస్తుంటే ఆ విరుగుడైన సర్పము పైన వేలాడుతుంది. అదే ప్రపంచం. నేను భూమి మీద పైకెత్తబడితే అందరి నాయకులకు ఐక్యత మీద వల్ల మరి కలిసిన వ్యక్తికి ఆ పైన వేలాడి ఎక్కడ సర్పానికి ఏమి కనెక్షన్ ఉంటాయి అంటే అది చెప్పుకొని ఊహించుకునేవాడు. నిదానించి చూచుట అనే సమస్య. ఏంటమ్మా? సమస్యకి ఎప్పుడు సమాధానం వస్తుంటే నీవు నిదానించి ప్రభుని చూడాలి. సమస్యను చూసి మాట్లాడితే సమస్య పోలేదు సరే కదా, సమస్య మీద సమస్య వచ్చి పడింది సరే. అవును కదా? అవునా కదా? అవును. ఇప్పుడు ప్రభుత్వం సొల్యూషన్ ఏంటంటే దేవుని చిత్తాన్ని బట్టి ఆయన చేసిన పైదైతే ఉందో దాన్ని నిదానించి చూస్తే సమస్యకి సమాధానం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. నిదానించి చూడాలండి. చాలా మంది వస్తున్నాం సరే వెళ్ళిపోతున్నాం, నచ్చిపోతున్నాం అంతేనా? ప్రార్థన మధ్యలో సరిపోయి మాట్లాడుతున్నాం, నిద్రపోతున్నాం. ఏం ప్రభావం ఇప్పుడు వచ్చేవాటి అది కూడా పాపం, నాకేదో వచ్చేసినట్టు లాభం. అవునా? ప్రియమైన వారురా, దేవుని తండ్రికి మనం ఎలా రావాలి? నిదానించి ఆ యొక్క పరిపూర్ణత నీలో లేకపోతే సమస్యకు సొల్యూషన్ లేదు. అదే మాట చెప్తాడు మనకి యోహాను సువార్త 1వ అధ్యాయం జీవవాక్యమును కూర్చుంది ఆది నుండి ఏది ఉందో ఏది మేము కళ్ళతో చూచామో దేనిని మేము నిదానించి కనుగొన్నాము. ఆసక్తి కలిగిన వాక్యాన్ని దేవుడు ఆసక్తి కార్యాలు చేస్తాడు. నిదానించి కనుకోవడం మామూలుగా కనుగొన్నాం లేదా? దేని నిదానించి కనుగొన్నావు? మా చేతులు దేని తాకి చూసినావు, మేము దేని అనుభవించామో ఆ జీవాన్ని ఇప్పుడు చెప్తున్నాం. ఆ జీవం ఎవరంటే మన ప్రభు అయిన యేసు అని సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ఈరోజు నిదానించి చూస్తే అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. ఎవరు నిదానించి చూచారో వాడు బ్రతికారు, మరి నిదానించి చూడని వారు నిదానించి చూడడం ప్రాముఖ్యం. ఇప్పుడు ముందు ఒక 7 వ్యక్తుల గురించి చూపిస్తాను. మనం ఎలా చూడాలి దేవుని? దేవుని కార్యం ఎలా చూడాలి? సమస్యలో చూడాలి, నిదానించవచ్చు. అప్పుడు దేవుడు మేలు పొందాలి. దేవుడు చేసే అద్భుత కార్యాన్ని మనం చూడాలి. ఒక 7 వ్యక్తుల గురించి మీకు జ్ఞాపకం చేసి వాక్యాన్ని చేస్తాం. మొదటిగా మనం చూస్తే అబ్రహామును మనం చూద్దాం. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చూడడం, నిదానం చూడడం అనేది సులభమైన మార్గం. కానీ మనం ఏం చేయట్లేదు, చూడలేకపోతున్నాం. 86 ఏళ్ల వయసులో, సుమారు 86-87 ఏళ్ల వయసులో దేవుడు అబ్రహాముతో అన్నాడు అన్న మాటలు మనందరూ తెలుసు. ఆదికాండం 15వ అధ్యాయం ఏమంటున్నాడు ఆయన? అబ్రహామా, నీ సంతానానికి దేశం ఇస్తాను, ఆకాశ నక్షత్రాల నీ సంతానం చేస్తాను, సముద్ర దేవుని ఇస్రాయేలు నీ సంతానం చేస్తాను. అబ్రహాం ఇంకా అప్పుడు తెలియదు.
ఇస్సాకు పుట్టాడా? ఇప్పుడు ఇస్మాయిల్ పుట్టాడా? ఎవరు? కానీ అక్కడ రాయబడిన మాట ఆదికాండం 15:6 అతడు యెహోవాను నన్ను అదే నిదానించును. అమ్మా, మనం దేవుని నిదానించి చూడగలగడం అంటే ఆయన సర్వ పరిపూర్ణతను గ్రహించే మనసు మనకు కావాలి. ఆయన సంపూర్ణతను ఎదిగిన వారిగా ఉండాలి. ఇది మొదటి మాటగా మీకు జ్ఞాపకం చేస్తాను. 2, కాలేబును చూద్దాం. ఆయనట నిండు మనస్సు గలవాడు. ఎవరంట? పూర్ణమైన హృదయం గలవాడు, నిండు మనస్సు గలవాడు. యెహోషువ గ్రంథం 14:11 చూద్దాం. యెహోషువ గ్రంథం యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన నిండు మనసుతో అనుసరించువాడు గనుక. ఎలాగంటండి? నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతనిని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారా, కాలేబు ఏం కనబడుతుందండి? నిండు మనస్సు. మీకు తెలుసు కదా, మోషే గారు 10-12 మందిని లేవు చూసిరండి రా బాబు పంపించారు. వాళ్ళు దేవుడు వారికి ఇవ్వబోతున్న పాలు తేలు ప్రపంచ దేశానికి వెళ్ళారు. ఆ 7 జాతులు వారు ఉన్నారు కదా, కనానీయులు, అమోరీయులు, హిత్తీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు. వారు లేవు చూసి రావడానికి వెళ్ళినటువంటి 12 మందిలో 10 మంది చెడ్డ రిపోర్ట్ ఇచ్చారండి. ఏంటో రిపోర్ట్ తెలుసా? వాళ్ళు బలవంతులు, వాళ్ళకి మనం ఎలా ఉన్నామంటే వాళ్ళ ఎదుట మిడతల్లాగా ఉన్నాము, క్షేమంగా ఉన్నాము అని చెప్పుకొస్తారండి. 10 మంది అలా మాట్లాడారు. కానీ ఈ కాలేబు యెహోషువ ఎవరు మాట్లాడారు తెలుసా? దేవుడు ఆ దేశాలు మనకు అప్పగిస్తున్నాడు, వారిని మన చేతికి దేవుడు అప్పగిస్తాడు. దేవుడు స్తోత్రం. అమ్మా, 10 మంది ఎలా మాట్లాడతారా మాట్లాడదు. దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడిగా మాట్లాడాలి. అదే కాలేబు నేర్చుకున్న పద్ధతి. అందుకే ఆయన నిండు మనస్సు గలవాడు. నిండు మనస్సు గలవాడు కనుక ఆయన హెబ్రోను ఇచ్చాడు. హెబ్రోను అంటే అర్థం సహవాసం. ఎప్పుడైతే నిండు మనస్సు నీకు ఉంటుందో దేవుని యొక్క సహవాసము నీకు సంప్రాప్తిస్తుంది. సంపూర్ణంగా దాన్ని పొందగలరు. దేవునికి స్తోత్రం. కానీ చెప్పండి హల్లెలూయా. అబ్రహాము దేవుని వైపు ఎలా చూచాడు? అమ్మా అంటే దాని ఏం చెప్పుకున్నాడు? అతను యెహోవాను నమ్మాను. అదే అతను నీతిగా. కాలేబు ఏం కనబడుతుంది? నిండు మనస్సు. దేవుని యొక్క ఎలా చూస్తాను చూడమని. మరి మనం చూడాలా ఉంది. ఇక 3వదిగా మనం చూస్తే యోనాతాను. ఎవరమ్మా? యోనాతాను. ఈయన ఎవరంటే సౌలు యొక్క కుమారుడు. రాజైన సౌలు యొక్క కుమారుడు. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. యోనాతాను ఈ సున్నతి లేని వారి దండు కాపల మీద పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాధించునేమో, అనేకులు చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయి వానితో చెప్పగా. దేవునికి స్తోత్రం. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యోనాతాను గారు ఏమంటారండి? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఆయన కొద్దివారితోనైనా గొప్పవారు ఎక్కువ వారితోనైనా ఆయనకి రక్షించుటకు యెహోవాకు అడ్డమా? దేవునికి స్తోత్రం. చూసారా? జనాంగాన్ని చూచాడా? దేవుని చూచాడా? తన సైన్యాన్ని చూచాడా? పరలోక సైన్యాన్ని చూచాడా? పరలోకపు సైన్యాన్ని చూచాడు. దేవుని స్తోత్రం. కనుక దేవుడు వారా, మనలో యోనాతాను మరి మనకున్న సైన్యం వైపు కాదు, మనకున్న బలాబలాల వైపు కాదు, మనకున్న శక్తియుక్తుల వైపు కాదు. ఎవరైనా చూడాలి? దేవుని వైపు చూడాలి. యోనాతాను చూపు ఎంత బాగుంది చూడండి. యోనాతాను అంటే సౌలు కుమారుడైన దేవుడు బిడ్డారా. మరి మన జీవితం మనలో చూడగలుగుతున్నామా? మనకున్నవే చూసి ఎప్పుడు మనం అలాగే బాధపడతాం.
అది కాదు. మనం ఇప్పుడు ఎవరెవరు చూడాలి? యోనాతాను వలె ఉండాలి మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఇది కూడా 4 చూస్తే దావీదును మనం చూద్దాం. ఈయన ఏమన్నాడు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 17:37. సింహం యొక్క బలము నుండి సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను విడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ తెలుసు కదమ్మా, ఇశ్రాయేలు మీద గొల్యాత్ అనే వ్యక్తి యుద్ధానికి ప్రగల్భం పలుకుతున్నాడు. ఎవరి గొల్యాతు? అమ్మా, ఫిలిష్తీయుల నాయకుడు. గొల్యాతును చూసి ఎవరికి వాళ్ళ భయపడతారు. ఎందుకంటే అతనట 6 మూరల జానుడు ఉంటాడు. ఎంత ఉంటాడమ్మా? చాలా బలమైనటువంటి వ్యక్తి, బలాఢ్యుడు. కాబట్టి ఈ యొక్క గొల్యాతును చూసి ఎవరికి వాళ్ళు ఎందుకు భయపడతారంటే, గొల్యాతు యుద్ధం అంటే మాటల మరణం తప్ప వేరే గత్యంతరం మనకి లేదు అన్నట్టుగా ఎవరికి వాళ్ళే భయపడుతూ ఆ గొల్యాతును హీరో చేస్తారు. గొల్యాతు అమ్మ బలమైన వాడు, ఆయన యుద్ధానికి వెళ్తే ఎక్కడైనా విజయమే అని చెప్పి గొల్యాతును పొగుడుతూ ఉన్నారు. ఆ సమయంలో దావీదు గొల్యాతు యుద్ధానికి వచ్చాడు. సౌలుతో ఒక చక్కని మాట చెప్తున్నాడు. రాజా, సౌలు గారు, నా ముంద మీదకి ఒకసారి సింహం వచ్చింది, దేవుడు విజయం ఇచ్చాడు. ఎలుగుబంటి వచ్చింది, దేవుడు విజయం ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. ఇశ్రాయేలు ఏం చూడలేకపోయారు? చెప్పండి అక్కడ. ఎర్ర సముద్రం దాటించింది, దేవుడు చూడలేకపోయారు. మాలా నీళ్ళు మొదలకి ఇచ్చిన దేవుడు ఇక్కడ చూడలేకపోయారు. అవును కదా? బండ నుంచి నిలిచిన దేవుడు చూడలేకపోయారు. కానీ దావీదు ఏం చేస్తాడు తెలుసా? తన జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు, దేవుడు చేయబోతున్న అద్భుతాలు, చెప్పండి, చేసిన అద్భుతాలేమో మానత్వం, చేయబోతున్న అద్భుతాలేమో నమ్మట్లేదు. ఎలా మన విశ్వాసం? నీవు నిదానించి చూస్తేనే కదా అద్భుతం. ఆ నిదానించి చూడాలంటే దావీదు వలె యొక్క ఏముండాలి? మనకి సంపూర్ణమైన అవగాహన ఉండాలి. అంతకుముందు దేవుడు విజయం ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎలుగుబంటిని చంపేశాను నేను. ఎవరు అన్నారు? దావీదు. ఇప్పుడు గొల్యాతును కూడా దేవుడు ఏం చేస్తాడు? నాకు అప్పగించబోతున్నాడు. గొల్యాతు మీద విజయం సాధించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అలా నిదానం చూడగలుగుతున్నామా? మన శత్రువుని పెద్ద చేస్తున్నాం, సమస్యను పెద్ద చేస్తున్నాం, సమస్య వైపే చూస్తున్నాం. దావీదు దేవుని చూచాడు కాబట్టి గొల్యాతును ఒకే ఒక్క రాయితో కొట్టి చంపాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాళ్ళు కూడా ఎక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. 39 రోజులు చూసుకుంటే వాడి తన చేప పట్టుకుని దావీదు ఏటి లోయలోనికి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకుని తన యొద్ద నుంచి చిక్కములో వాటిని ఉంచుకొని ఆ ఫిలిష్తీయుల చేరువకు పోయేను. దావీదు గొల్యాతు దగ్గరికి వెళ్ళి యుద్ధాయుధాలతో కాదు, అసలు యుద్ధాయుధం లేదు అక్కడ. దావీదు కాపరిగా ఉన్నప్పుడు ఏముంటాయో ఆయన దగ్గర ఒడిసేలా కర్ర, ఆ చిక్కం ఏమయ్యో ఉంటాయో కాపరిగా ఆయన డ్యూటీ చేసుకున్నప్పుడు ఏముంటాయో వాటితో వెళ్ళాడండి. కాపరిగా ఎలా ఉన్నప్పుడు విజయం సాధించాడు, విజయం దేవుడు ఇచ్చాడో ఇప్పుడు కూడా విజయం దేవుడు ఇస్తాడు. అమ్మా, మరి మన జీవితంలో మనం ఎలాంటి పరిపూర్ణతను సాధించేవారు ఉన్నాము? ఎలాంటి పరిపూర్ణతను సంపూర్ణతను సాధించాలంటే మనం ఏం చేయాలమ్మా అని ఆలోచన చేసినట్లయితే జరిగిపోయిన కార్యాలు మర్చిపోవద్దు. దేవుడు మన జీవితాల్లో చేసిన అద్భుతాలు మనం మర్చిపోవద్దు. దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మర్చిపోవద్దండి. దావీదు చూడు ఎంత బాగుంది, చూడండి, విజయం వచ్చింది. 4 ఇక 5 చూస్తే యెహోషాపాతుకి తన సంఘములో ఉన్న ఒక యవనస్తుడు, ఆ సమాజంలో ఉన్న ఒక యవనస్తుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దినవృత్తాంతములు 2:20-15. యోదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, దేవునికి స్తోత్రం. మీరందరూ ఆలకించు. యెహోవా సెలవిచ్చినదేమనగా
గొప్ప సైన్యములకు భయపడకండి. యెహోషాపాతు రాజు మీదకట ఎవరెవరు రాబోతున్నారో చూద్దాం ఒకసారి. 20 అధ్యాయం మొదటి వచనం. ఇది అయిన తర్వాత మోయాబీయులను, అమోరీయులను, ఆ మోయాబీయులను కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్ర ఓడల నుండి సిరియను తట్టు నుండి కూడా గొప్ప సైన్యము నీ మీదకి వచ్చుచున్నది అని చెప్పారండి కబురు. అమ్మా, ఇంతమంది రాజులు ఒకేసారి దండెత్తి ఎలా ఉంది పరిస్థితి చెప్పండి. మన మీద కూడా కొన్ని సందర్భాల్లో అనేక మంది దండెత్తి వస్తారు. అనేక సమస్యలు మన మీద ఒకసారి దండెత్తినట్టుగా వస్తాయి. అప్పుడు మనం ఎలా ఆలోచించగలమా? ఆలోచించే సమయం ఉంటుందా? యెహోషాపాతు ఏం చేస్తాడంటే ఉపవాస ప్రార్థన ప్రయత్నించాడు, ప్రార్థన ప్రారంభించాడు. ఆ సమావేశంలో ఒక యవనస్తుడు లేచాడండి. 14వ వచనం చూసుకోండి. అప్పుడు మత్తలు పుట్టిన యెహీయేలు కుమారుడును బెనాయాకు జనమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడునకు లేవీయులకు యజీయులను సమాజంలో ఉండేను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు చెప్పిన మాట ఇది. ఏంటా మాట తెలుసా? గొప్ప సైన్యమును చూచి నీవు భయపడొద్దయ్యా. యెహోషాపాతు చెప్తాడు యవనస్తుడు, జడియకుడి, ఈ యుద్ధము మీది కాదు, దేవుడే జరిగించి. నాతో చెప్పండి, యుద్ధము చెప్పాలి, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇంకోసారి చెప్పండి. మన మీద కూడా అయ్యే యుద్ధాలు వస్తూ ఉంటాయి, వస్తాయా? యెహోషాపాతు రాజు చుట్టూ ఎంతమంది శత్రువులు దండెత్తి వచ్చినా ఆ యవనస్తుని ద్వారా దేవుని వాక్కు పలుకుతుంది. అక్కడ ఏమంటే యుద్ధం చేసేది మనం కాదు, ఎవరో దేవుడే. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, మరి ఇప్పుడు ప్రజలందరి చూపెట్టుంది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అదెవరంటే యోబు. ఎవరమ్మా? యోబు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. ఇది 6వ వచనం. నా విమోచకుడు ఆయన భూమి మీద నిలిచినయు దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి నాతో, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిరంతరము నిలిచినయు నేను ఎరుగుదును. అమ్మా, నీవు దేవుని ఎలా ఎరిగిన వాడిగా ఉన్నావు? యోబు గారికి ఒక పక్కన శ్రమ, ఆస్తి పోయింది, అంతస్తులుగా భవంతి పోయింది, ఆరోగ్యం పోయింది, బిడ్డలు పోయారు, సమాజంలో సొసైటీలో ఉన్నటువంటి స్టేటస్ ఏదైతే ఉందో అది పోయింది. అమ్మా, దైవజనులు రాశారు, నిందలు, అవమానములు, సతిదోషాలు, అతికల్పనులను అతని భక్తట అధికమైనది. దేవునికి స్తోత్రం. ఇన్ని అతని మీద చుట్టుముడుతున్నప్పుడు అతని భక్తి మాత్రం కట్టలేదు. అందుకే యోబు గారు అంటారు, ఆయనను శోధించిన తర్వాత నేను నా దేవునికి సువర్ణము వలె కనబడుచు. ఇన్ని శ్రమలు కనబడుతున్నాయి కదా. యోబు స్టేట్మెంట్ చూడండి, నా విమోచకుడు సజీవుడు నేను ఎరుగుదును. అమ్మా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను నిదానించి చూడగలగాలి. నిదానించి చూడడం ఉంది ఆశీర్వాదం. మనం చూడడం దేవుడి మీద కాకుండా ఆచారం మీద వెళ్తున్నాయి, దేవుడి మీద కాకుండా వ్యర్థమైన మీద వెళ్తున్నాయి. అది దేవుడి ప్రేమ అందరి మీద ఒక రకంగా ఉంది. అమ్మా, అంతేనా? మరి చూపు దేవుడి మీద ఉందా? యోబు నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన ఎరుగుదును, ఆయన భూమి నిరంతరం కూడా నిలుచిన సాక్షి ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇది 7వ చెప్పు ముగిస్తాను. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. ఆ ముగ్గురు బాలురు షద్రక్, మేషక్, అబేద్నెగో చెప్పిన సాక్షి చదవండి. 17వ వచనం చదవండి. మా దేవుడు మండుచున్న వేడి గల అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడని మేము ఎరుగుదుము. చెప్పండి నాకు, మా దేవుడు
మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండం నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. అమ్మా, ఆ ముగ్గురు బాలుల ముందు ఎవరున్నారు? రాజుగారు. రాజుగారు ఏమంటున్నాడు? నేను పెట్టిన ప్రతిమ నమస్కారము చేస్తారా, లేకపోతే అగ్నిగుండంలో పడేయమంటారా? అంటే వాళ్ళు అంటున్నటువంటి మాట, రాజా నమస్కారం చేయం, నీకు ఇందుకు గురించి సమాధానం చెప్పాలని చెందు కూడా మాకు లేదు. అంతేకాదు, మా దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండం తప్పించి రక్షించడానికి సమర్థుడు. రక్షించకపోయిన పర్లేదు, కాయ తెచ్చుకోవడం తప్ప నువ్వేం చేయు? దేవుడు పెట్టిన ప్రతి నమస్కారం చేయరా? అయితే ఆ గుండాన్ని ఎప్పటికంటే 7 అంతలు ఎక్కువ చేయండి. ఎంతంట? అమ్మా, ఎంత ఎక్కువ చేశాడు రాజుగారు? కోపం 7 అంతలు ఎక్కువ చేయించాడు. బట్టలు కూడా తీయకుండా ఏ బట్టలతో ఉన్నారో అదే బట్టలు తీసుకెళ్లి ఆ ముగ్గురు అందులో పడేస్తారు. దైవజనులు వ్యవసాయ రాశారు, వారు అగ్ని కాల్చలేదు కానీ అగ్నినే వారు కాల్చేస్తారు. దేవుడు స్తోత్రం. ఎందుకయ్యా అంటే వారి హృదయంలో ఒక అగ్ని ఉంది, అదే పరిశుద్ధాత్మ అగ్ని. ఇప్పుడు చెప్పండి, వారి హృదయంలో నిండి ఉన్న పరిశుద్ధాత్మ అగ్ని, దైవాగ్ని ఏం చేస్తుందంటే లోకపు అగ్ని ఏం చేస్తున్నామా? శక్తిలో వారు చూసినట్టుగా మనం చూపెట్టి ఉండాలి. అమ్మా, వాక్యం అర్థమైందా? ఏమర్థమైంది? ప్రశ్నలు చూపిస్తాను. సమస్యనే చూస్తారా? ఈ సమస్య తగ్గుతుంది. సమస్యలు సమాధానకర్తలు చూస్తారా? మీ సమస్య ఏమవుతుంది? నా గొప్ప చేయవస్తుంది. 7 చూపించి చివరి ఒక్క మాట చూపిస్తాను. హెబ్రీ పత్రిక 11:33 ఉంది. ఏమవుతుంది తెలుసా? వారందరూ మీరందరూ వారు తమ విశ్వాసము ద్వారా అందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందారు. మనం కూడా ఏం పొందాలి? విశ్వాసము ద్వారా. సమస్య వైపు కాదు చూసేది, సమాధానకర్త వైపు చూస్తుంది. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ప్రభుత్వం చేస్తుంది. అంటే ధన్యత శిలువనాథుడైన యేసయ్య మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా మీ మనసులో ప్రార్థించండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రేమ స్వరూపిణకు తండ్రి నీకు వందనాలు. కృపాభరితుడా మీకు నమస్కారాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నేను గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకంగా నిలబడొచ్చారు. నీ వైపు కాక సమస్యలనే చూసి మాట్లాడారు. సమస్యలు నిన్ను చూడలేకపోయారు కాబట్టి వాళ్ళ సమస్య పెరిగింది. కానీ దానిని తప్పించడానికి ఇద్దరి సర్పాన్ని స్తంభం మీద పెట్టించారు. దేవా, దాని ద్వారా మీరు చేయబోతున్న నా యొక్క మీ యొక్క ఏర్పాటు, లోకానికి మీరు చూపించబోతున్న గొప్ప ఏర్పాటు శిలువ యాగాన్ని మేము చూస్తున్నాము. కాబట్టి శిలువనాథుడు యేసయ్యా, నీ వైపు మీరు దారించి చూసినప్పుడు సమస్యలో చక్కని సమాధానం ఇస్తామని మీరు చూచారు. తండ్రి మీకు స్తోత్రం. ఇంతవరకు వినబడిన వాక్యము మా అందరి అంతరంగాల్లో ముద్రించి మీ ఆత్మతో మీకు నేర్పించినాను. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత.